నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ప్రియమైన శత్రువులు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామచంద్రరావు, సోమేశ్వరరావు చూడటానికి స్నేహితుల్లా ఉంటారే కానీ లోపల ఒకరంటే ఒకరికి ద్వేషం. ఒకరిని ఒకరు చెడగొట్టడానికి ఎన్ని ఉపాయాలు వేసినా పైకి మాత్రం నవ్వుతూ ఏం తెలియనట్లు ఉండేవారు. రామచంద్రరావు పరమలోభి. అలాంటిది సోమేశ్వరరావుకు మాత్రం తన ఇంట్లో ఎవరిదో ఒకరిది పుట్టినరోజు పండగ అదని ఇదని ఏదో ఒక కారణం చెప్పి ఇంటికి ఆహ్వానించి రకరకాల తీపి పిండి వంటలు బతిమాలి మరీ తినిపించేవాడు. సోమేశ్వరరావు కూడా మహదానందంగా వచ్చి తినిపోయేవాడు. ఊళ్ళో జనానికి వీళ్ళ వ్యవహారం ఒక పట్టాన అంత పట్టేది కాదు. వీరిద్దరి వ్యవహారం అర్థం కాని వారిద్దరికీ మిత్రుడైన ఒకతను ఈ విషయం సోమేశ్వరరావుని అడిగేశాడు. మీరెక్కడి స్నేహితులండి బాబు? అతగాడికి మీరంటే సరిపోదు, మీకు అతడంటే సరిపోదు, మరి ఈ విందులేమిటి అని. సోమేశ్వరరావు నవ్వి, వాడి పీనాసితనం అందరికీ తెలిసిందే, వాడి సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలి, అందుకే తింటున్నా అన్నాడు. ఆ మిత్రుడు రామచంద్రరావుని ఇదే ప్రశ్న వేశాడు. రామచంద్రరావు పక్కపక్క నవ్వి, సోమేశ్వరం గాడికి షుగర్ వ్యాధి ఉంది, ఎంత ఎక్కువగా స్వీట్లు తినిపిస్తే అంత త్వరగా టపా కట్టేస్తాడు, అందుకే తినిపిస్తున్నా అని అన్నాడు. ఇది వీళ్ళ స్నేహం సమాప్తం.